వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అది పరువు హత్య అనేసి నిన్నటి నుంచి ప్రెస్ మీట్ పెడుతున్నారు సార్. దానికి మీ డిపార్ట్మెంట్ సమాధానం సార్? ఇప్పుడు దీంట్లో ఏమంటే దీంట్లో 21వ తారీఖున కంప్లైంట్ ఇచ్చినారు. ఆ అబ్బాయి ఆనంద్ అమ్మ నాయన కంప్లైంట్ ఇచ్చినారు. ఇది వచ్చేసి వాళ్ళ కొడుకు ఆనంద్ డిగ్రీ వరకు చదువుకున్నట్టు, గ్రామంలో వ్యవసాయ పనులు చేసేది ఇష్టం లేకుండా అతను బెంగళూరుకు పోయినట్టు, బెంగళూరులో ఏదైనా ఉద్యోగాలు సంపాదించుకుంటామని పోయినట్టు, అది వీలు కాకపోవడంతో వచ్చేసి ఇక్కడ కళ్యాణదుర్గంలో రాయదుర్గంలో రోడ్డులోని పెట్రోల్ బంక్ వెనకాల పాయిజన్ తాగి ఆత్మహత్యా ప్రయత్నం చేసినట్టు, ఇమీడియట్గా వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకొని చేర్చినట్టు, సబ్సిక్వెంట్గా చనిపోయినట్లుగా వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినారు. దాని మీద మేము కేసు రిజిస్టర్ చేసి ఆత్మహత్యగా కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఇప్పుడు తలార్ రంగయ్య ఎంపీ గారు అది పరువు హత్య కింద తీసుకున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా అది ఇప్పుడు సెకండ్ వర్షన్ పరువు హత్య అన్నట్టే చెప్తున్నారు సార్. వాళ్ళు సెకండ్ వర్షన్ తీసుకొని వచ్చినారు. వాళ్ళు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్లో కానీ శవ పంచనామాలో కానీ ఎలాంటి అనుమానాలను వాళ్ళు వెలిబుచ్చలేదు. సబ్సిక్వెంట్గా వాళ్ళు కొందరి మీద కంప్లైంట్ చేయడం జరిగింది. ఇది కంప్లీట్గా ఫస్ట్ ఇచ్చిన వర్షన్కు సెకండ్ టైం ఇచ్చిన వర్షన్కు కంప్లీట్గా డిఫరెంట్ వర్షన్ ఇది. ఈ వర్షన్తో వాళ్ళు మళ్ళీ కంప్లైంట్ చేయడం జరిగింది. దీన్ని మేము టెక్నికల్గా అన్ని కోణాల నుంచి విచారించి చర్యలు తీసుకుంటాం. సార్, మేము ఈ దర్యాప్తులో కానీ పంచనామాలో కానీ ఏం తెలుసు, హత్యనా ఆత్మహత్యనా? ఇంతవరకు అయితే వాళ్ళు ఇచ్చిన ఎఫ్ఐఆర్లో ఆత్మహత్యనే ఇచ్చినారు. శవ పంచనామాలో కూడా పెద్ద మనుషుల సమక్షంలో రక్త బంధువులు ఆత్మహత్యగానే చెప్పినారు. దీనిపై ఎటువంటి రాజకీయ కోణాలు ఉన్నాయా? దీంట్లో రాజకీయ కోణాలు ఉన్న విషయం మేమేం చెప్పం. దీంట్లో మాకు అది సంబంధం లే. మేమైతే కేసు ఫ్యాక్ట్స్ ప్రకారం మేము దర్యాప్తు చేసి తగిన చర్య తీసుకుంటాం. ఒకటి మాత్రం చెప్పదలుచుకున్నాం, కేసు దర్యాప్తులో ఉంది. దీంట్లో కులాల మధ్య భేదాభిప్రాయాలు పెట్టడం తగదు. వాళ్ళ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉంటే వాళ్ళు చెప్పే ప్లీ ఏదైతే హత్య అంటున్నారో దానికి సరిపడా ఆధారాలు ఉంటే ఏవైనా ఉంటే చెప్తే దాని మీద మేము చర్యలు తీసుకునే సిద్ధంగా ఉన్నాం. వీళ్ళు వచ్చేసి కొట్టినట్లుగా చెప్తా ఉన్నారు. మనము శవ పంచనామాలో అయితే కొట్టిన గాయాలు ఎక్కడ కనిపించలేదు. అలాగే దాంట్లో ఇంకా పిఎం సర్టిఫికేట్ రావాల్సింది. పిఎం సర్టిఫికేట్ వచ్చినాక అలాగే అన్ని టెక్నికల్గా అన్ని ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసి దర్యాప్తును ఫైనలైజ్ చేస్తాం. ఇది పరువు హత్య కానే కాదు, ఇది ఆత్మహత్యనే. ఇంతవరకు వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ తండ్రి ఇచ్చిన కంప్లైంట్ ఆత్మహత్య కిందే ఇచ్చినారు. శవ పంచనామాలో కూడా ఆత్మహత్య కిందే చెప్పినారు. శవ పంచనామాలో పంచాయతీదారుల సమక్షంలో కూడా అదే చెప్పినారు. సబ్సిక్వెంట్గా వాళ్ళు ఇప్పుడు వచ్చేసి వాళ్ళు కొన్ని అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు. ఆ అనుమానాలను నివృత్తి చేసేందుకు మేము టెక్నికల్గా ఏమేమి చేయాలో చేస్తాం. అలాగే వీళ్ళు అది హత్యగా అనుమానిస్తున్నారు కాబట్టి వీళ్ళ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉంటే, కాంక్రీట్ ఎవిడెన్స్ ఉంటే మాకు ఇవ్వాలి. ఊరికే మాట్లాడటం తగదు. ఏమైనా ఎవిడెన్సెస్ ఉంటే, దానికి తగిన ఎవిడెన్సెస్ ఉంటే దాని మీద కూడా మేము దర్యాప్తు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. అబ్బాయి పేరు ఆనంద్. సామాజిక పరంగా కొన్ని సంఘాలు కూడా దీన్ని ఖండిస్తున్నాయి సార్. ఏమని? వాళ్ళు కూడా ఇది పరువు హత్య అన్నట్టు చెప్తున్నారు. ఇప్పుడు హత్య అని చెప్పేందుకు ఇప్పటి వరకు మాకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. కేసు దర్యాప్తులో ఉంది. ఇంకా ముందు కూడా టెక్నికల్గా దీన్ని విచారిస్తాము. టెక్నికల్ ఎవిడెన్సెస్ తీసుకొని ఏమైనా ఉంటే ఖచ్చితంగా చర్య తీసుకుంటాం. ప్రజలకంతా తెలియజేయడం ఏమంటే, ముఖ్యంగా కేసు యొక్క పూర్వపరాలు తెలుసుకోకుండా, సరైన సాక్ష్యాధారాలు లేకుండా అనవసర ప్రజల్లో భయాందోళనలు సృష్టించి ఇది ఎక్కువగా ఇక్కడ అరాచక శక్తులు పెట్టిపోతా అన్నట్టు, హత్యలు ఎక్కువగా జరుగుతా అన్నట్టు చెప్పటం తగదు. ఎవరికైనా
ఏమైనా ఎవిడెన్స్ ఉంటే తీసుకొని రండి. మేము చాలా పారదర్శకంగా ఉన్నాం, పారదర్శకంగా విచారిస్తాం, తగు చర్యలు తీసుకుంటాం.